ఇక మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే ఇవాళ తెలంగాణకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రానున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ప్రచారంలో పాల్గొనున్నారు. ఇక మధ్యాహ్నం 1 గంటలకు సిర్పూర్ కాగజ్ నగర్లోని సభకు హాజరు కానున్నారు. అనంతరం మంచిర్యాలలో జరగనున్నటువంటి రోడ్ షోలో దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొననున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, థ్యాంక్ యూ సాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 11వ తేదీన జరిగేటటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్ని తెలంగాణ బీజేపీ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందనే చెప్పాలి. ఎందుకంటే 116 మున్సిపాలిటీలతో పాటు అదేవిధంగా 7 కార్పొరేషన్లకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ప్రస్తుతం తెలంగాణ బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకత్వంతో పాటు అదేవిధంగా జాతీయ నాయకత్వం కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ చేసిందనే చెప్పాలి. దానిలో భాగంగానే వరుసగా రాష్ట్ర నాయకత్వానికి సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా ఒకవైపు మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేస్తుంటే మరొకవైపు జాతీయ నాయకత్వానికి సంబంధించినటువంటి నేతలు సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షులైనటువంటి నితిన్ నబీన్ కూడా మహబూబ్ నగర్ వేదికగా ఒక భారీ బహిరంగ సభలో పాల్గొన్నటువంటి పరిస్థితి. ఈ రోజు తాజాగా మహారాష్ట్రకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి మరి కాసేపట్లో రాబోతున్నారు చెప్పాలి. మధ్యాహ్నం 1 గంటకి కాగజ్ నగర్ లో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో పాల్గొని ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారని చెప్పాలి. అనంతరం ఆ బహిరంగ సభ ముగిసిన తర్వాత మంచిర్యాలలో ఏర్పాటు చేసినటువంటి రోడ్ షోలో ఫడ్నవీస్ పాల్గొని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు అదేవిధంగా బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ఫడ్నవీస్ ప్రసంగం చేయబోతున్నారని చెప్పాలి. దీంతో పాటు మరొక వైపు ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో కాషాయ పార్టీ ఇప్పటికే ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో పాటు 6 గ్యారెంటీల పైన ఛార్జ్ షీట్, అదేవిధంగా మరొకవైపు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ తెలంగాణకు తీసుకున్నటువంటి నిధుల అంశంలో కరపత్రాన్ని సైతం రిలీజ్ చేయడం జరిగింది. మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టోని సైతం ప్రకటించినటువంటి పరిస్థితి. ఈ అన్ని అంశాలని ప్రజల్లోకి తీసుకెళ్తూ కూడా బీజేపీ పార్టీ కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా తమ ప్రచారాన్ని ముమ్మరంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి సాయి. థ్యాంక్ యూ నాగేంద్ర.